విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసమే. విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే ఆత్మ అంట. విశ్వాసం అంటే ఏదో విశ్వాసం కాదది. విశ్వాసం అంటే దేవుడు అంట ఆ ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు అంట. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, శరీరానుసారంగా ప్రార్థన పనికిరావు. కానీ యేసు ప్రభువు ఒక మాట అంటాడు, ఏమంటాడు? నువ్వు చూసి నమ్మావు కానీ చూడకుండా నమ్మువాడే ధన్యుడు. దేవుడు అంటాడు, అరే బలహీనుడు ఏం చెప్పాలంట? నేను చెప్పాలంట. అది విశ్వాసము. ఒకసారి యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రతిసారి పేతురే వెనకాల పెరిగే ప్రసక్తే లేదు. అది నువ్వైతే నన్ను రమ్మని చెప్పు, నీళ్ళ మీద వస్తా అంటాడు. కానీ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. మునిగినా సరే నడవాలంట. ట్రై అయితే చేయండమ్మా, విశ్వాసం పెరుగుతుంది, లేకపోతే పెరగదు అసలు. చాలా విశ్వాసం అంట ఆ గ్రేవ్స్ లో ఎక్కడ సమాధుల్లో ఉండిపోయిందట. ఆయన వరాలన్నీ ఎందుకు వాడలేక. when the situation arises, even you can walk on the water. ఎప్పుడైతే ఆ పరిస్థితి ఎదుర్కొంటావో నడుస్తావు అంతే. మనం we are men and women of faith, you know. మనం విశ్వాస వీరులమే. కానీ మనం తెలుసుకోవట్లే ఆ పొటెన్షియల్ నీలో పెట్టాడు దేవుడు. ఆ పొటెన్షియల్ ఏంటంటే దేవుడే. నీలో ఆ శక్తి ఉన్న దేవుడిదే, కానీ వాడట్లే. హీ వాంట్స్. ఇప్పుడు యోర్దాన్ నది పాయల్ అయ్యే ముందరంట యెహోషువతో చెప్తాడు, అరే నడువురా బాబు ముందరికి, అప్పుడు పాయలు అవుతుందంట. కానీ పాయలు అయిన తర్వాత నడుస్తా అని మనము. దేవుడు కాలు పెట్టరా బాబు అంటే లేదు. విశ్వాసం ఫస్ట్ నమ్మురా అంటాడు దేవుడు. ఆమేన్. కళలు వస్తాయి కొంతమందికి, చెడ్డ కళలు వస్తాయి. అమ్మో దేవుడు పంపించాడు, అది అయిపోయింది రా బాబు, కేలు కథం దుఃఖం బంద్ అనుకుంటారు. కాదు, కానే కాదు. దేవుడు అంటాడు, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ ఆఫ్ గుడ్. నాకున్న ఉద్దేశాలు మేలుకరమైనవే కానీ హానికరమైనవి. ఆ కళలు దేవుడి నుంచి కాదు. వచ్చింది, ఈ కళ వచ్చింది, 10 మంది చెప్తాం, అది కన్ఫెస్ చేస్తున్నాం, అయిపోయింది కథం. అందుకే ఏమన్నా చెడ్డ తలంపే కానీ, చెడ్డ ఆలోచనే కానీ, చెడ్డ కళ్ళే వస్తే పో యేసునామములో, అది నాది కాదు. మేలు, మంచి, హల్లెలూయా హల్లెలూయా. ఐ వాంట్ సీ కొంచెం రాడికల్గా అయిపోవాలి మనం. రాడికల్. పొద్దున్న లేవాల, మన పిల్లల్ని జీవించాలి యేసునామంలో. రోజు యూదులు అదే చేస్తారంట తెలుసా? బ్లెస్ యువర్ చిల్డ్రన్, స్పీక్ ఓవర్ దెమ్. నువ్వు చేత కాదు, వాళ్ళట్లా అవుతా, నీకెందుకు కాదరా అని పైగా ఇది ప్రెషరు. ఈ ట్యూషన్ ఆ ట్యూషన్ పెట్టి వాళ్ళ బుర్ర పాడైపోతుంది. సగం భయంతో మర్చిపోతారు తెలుసా మీరు. వాళ్ళు అసలు బిందాస్ ఉండాలి పిల్లలు. ఎందుకంటే అబ్రహాము ఆశీర్వాదం వారి మీద ఉంది కనుక యేసు నామములో. ఐ బిలీవ్ ఇట్ మ్యాన్. చదవకపోతే ఎట్లారా నీకు? గాడిదలు కాస్తావా? గాడిదలు కాదు, గొర్రెలు కాపరి రాజుగా చేశాడు దేవుడు. ఈ మ్యాన్ యు డు దట్. ఐ మీన్ నువ్వు ఎట్లా అంటే ఏలోక సంబంధంగా చూస్తూ ఉంటావు. వాడి మీద అబ్రహాము ఆశీర్వాదం ఉంది. యాకోబు అంట ఇషాక్ దగ్గరికి వెళ్ళి, నాకు డబ్బులు రాసిచ్చే, ఆస్తంత రాసేయి, నా మీద రాయి అని రాయలే. ఈ ఆస్తి ఆ ఆస్తి కావాలనే. ఏం కావాలన్నాడు? దానికి ప్రాధాన్యత ఈసావు ఇవ్వలే అంట. దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన బర్త్డే అమ్మేశా అంట. ఇదే కదా తీసుకో అని. కానీ ఆశీర్వాదం. స్పీక్ ఎ వర్డ్ బ్రదర్, స్పీక్ ఎ వర్డ్ ఓవర్ మీ. మాట్లాడాలంట.
I speak prosperity in the name of Jesus. Amen. I speak health in the name of Jesus. Amen. See, I mean, ఇమోషనల్గా అబ్బా దేవుడు మిమ్మల్ని తిట్టాను అనుకోండి, అబ్బా దేవుడు ఏం మాట్లాడాడు నాతోటి, ఎందుకు తిట్టాను, తప్పు చేయనివాడు ఉంటాడు అసలు, ఏదో ఒక రకం చేస్తారు. తిట్టంగానే అమ్మ దేవుడు నాతో మాట్లాడా, అయిపోయిందా, తిట్టేశాడు, అయిపోయింది, క్లోజ్. దేవుడు అంట ఒక్క మాట తిట్టడంట, ఎవరిని తిట్టడంట. ఎవరిని గద్దిచ్చాడంటే సద్దుకేల్ని పరిచయాల్ని గద్దిచ్చాడే కానీ పాపుల్ని తిట్టలే. పాపులతో ఏం చేశాడు ఈయన, వెళ్ళి ఫెలోషిప్ చేశాడు ఆయన. ఓ పేతురు విషయం మర్చిపోయింది దాకా, ఒక మాట అంటాడు, మా హీ దట్ డినైత్ మీ బిఫోర్ మెన్ ఐ విల్ డినై దెమ్ బిఫోర్ ఫాదర్ అంటాడు కదా. ఎవడైతే నన్ను మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఎవరు చెప్పారు ఇది, ఎవరు చెప్పారు ఇది, యేసయ్య చెప్పాడా లేదా? మరి పేతురు నాకు తెలియదని చెప్పాడా లేదా? హలో, నాకు తెలియదు ఆయన వాడు, ఎన్నిసార్లు వాడు అంతు చూస్తా అన్నాడు యేసు ప్రభు, నన్ను నాతో ఉండి ఇట్లా వేస్తావరా నువ్వు అన్నాడా? మనం ఏం చూసినా సిలువకు ముందు సిలువకు తర్వాత చూడాలమ్మా. హల్లెలూయా, ఆమేన్. తిరిగి జన్మించిన తర్వాత పేతురు కనిపించి పేతురుతో ఏముంటాడు యేసు ప్రభు, నా మందను మేపు బాబు అంటాడు. ఎవరు డినై చేసిన వాడిని ఆయన చేతికి తాళాలు ఇచ్చాయంట. ఏం తాళాలు తెలీదు ఆయనకి, డినై చేస్తాడని. కానీ ఈ రోజు ఇంతకు ముందు నువ్వు డినై చేసి ఉండొచ్చు, ఆయన నిన్ను మర్చిపోడు. నీలో ఉన్నవాడు ఈ రోజు ఆ మంటను అగ్నిస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసం అనే మంటను నీలో అగ్ని మండిస్తున్నాడు. ఈ రోజు నుంచి నీకు తిరుగు ఉండదు. ఆ పరలోకపు తాళాలు నీకు ఇవ్వబడను. ఆయన వచ్చేది ఆదరించడానికే కానీ నీకు తీర్పు తీర్చడానికి కాదంట. ఆ తీర్పు ఎప్పుడంటే రెండో రాకడ. ఆ తీర్పు మన మీద లేదు, మన కోసం కాదంట అది తీర్పు. ఆమేన్. ఎప్పుడైతే వింటావో, అరే నీకు తిరుగులేదురా బాబు. సీ, గాడ్ ఈస్ నాట్ కౌంటింగ్ యువర్ ఇన్ఈక్విటీస్ అండ్ యువర్ సిన్స్. ఆయన నీ పాపాలు నీ అక్రమములను లెక్క పెట్టట్లే. ఆయన అంటాడు, నీ పాపములను నీ అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనను అని ప్రభువు చెప్పుచున్నాడు అంట. యు ఆర్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ జీసస్ అంట. ఈరోజు యు ఆర్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ హిమ్. ఆయన రక్తంతో కడిగేశాడంట. హల్లెలూయా. యు ఆర్ పర్ఫెక్ట్ లైక్ జీసస్ అంట. ఆయన ఎట్టివాడో ఉన్నాడో ఈ లోకంలో మనము అట్టి వారమై ఉన్నాము అంట. పర్ఫెక్ట్. రెడీయా? వర్క్స్ ఫినిష్ అయిపోయినాయంట. ఎలా వర్క్స్ ఫినిష్ అయిపోయినాయి? యేసయ్య ఎప్పుడైతే ఫినిష్ అన్నాడో అయిపోయినాయంట. అన్నాడు అయిపోయినాయంట. ఇట్ ఈస్ ఫినిష్డ్. చూడండి ఇక్కడ జెనసిస్ 11:1-9 ఎలా దేవుడు ఎలా చూస్తాడో నేను చెప్తా మీకు ఈరోజు. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వినండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యు దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజంతా అండ్ ద హోల్ ఎర్త్ వాజ్ విత్ వన్ లాంగ్వేజ్ అండ్ వన్ స్పీచ్. ఒకటే లాంగ్వేజ్ అంట, ఒకటే స్పీచ్. ఈరోజు చర్చ్కు ఉండాల్సింది ఒకటే లాంగ్వేజ్ అంట, ఫెయిత్ అంట. ఒకటే స్పీచ్. వి బిలీవ్ దేర్ఫోర్ వి స్పీక్. ఆమేన్. విశ్వసించితిమి గనుక మాట్లాడితిమి. నెక్స్ట్, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా
షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. నెక్స్ట్ వర్స్. రాళ్లకు ప్రతిగా ఇటుకలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. వినండమ్మా, వీళ్ళు ఏమంటారంటే, చలో మనందరము కడదాం, మనం చెదిరిపోకుండా మనం అందరూ ఒకే దగ్గర ఉండేట్టు మనం ఏం చేద్దామన్నారు, ఒక టవర్ కడదామంట, ఒక గోపురం. అది ఆ గోపురం ఎంతవరకు వెళ్ళిపోవాలంట, ఆకాశం వరకు అంట వెళ్దాము అని అనుకున్నారంట. అప్పుడు దేవుడు అండ్ ద లార్డ్ కేమ్ డౌన్, వాళ్ళందరూ అనుకోగానే ఎవరు దిగి వచ్చారంట టు సీ ద సిటీ అండ్ ద టవర్. జాగ్రత్తగా వినండి, టు సీ. ఏం చూడటానికి వచ్చాడు ఆయన? ఏం చూడటానికి వచ్చాడమ్మా? నరుల కుమారులు కట్టిన పట్టణమును, కట్టిన పట్టణం అంట, గోపురమును, కట్టిన గోపురము. సీ ద సిటీ అండ్ ద టవర్ విచ్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ బిల్డెడ్ అంట. నెక్స్ట్ వచ్చిన బిల్డెడ్ అంటే ఏంటి? బిల్డెడ్ అంటే కట్టేశారా, కట్టారా? కట్టిన దాన్ని చూచి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. ఆమేన్. చూడమ్మా, 6 And the Lord said, దేవుడు చెప్పాడంట, behold the people are one and they have all one language and this they begin to do. అంటే ఏంటి? కట్టడం మొదలు పెట్టారంట. కట్టలే, కానీ దేవుడు కట్టిన దాన్ని చూడడానికి వచ్చాడంట. ఆమేన్. కట్టిన దాన్ని చూడడానికి వచ్చాడంట. ఎప్పుడైతే మనం అందరం కలిసి విశ్వాసంతో ఒక దృఢత్వంతో అనుకున్నామో కట్టేసినట్టంట. ఆమేన్. ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం పలుకుతామో అయిపోయినట్టంట. ఇక్కడ ఏమంటాడు? బిగిన్ టు డూ అండ్ నౌ నథింగ్ విల్ బి రిస్ట్రైన్డ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు అందరూ ఒకటి కాబట్టి ఇద్దరు ఏకీభవిస్తే కథమంట. వీళ్ళంతా ఒకటి అయిపోయారంట. వాళ్ళు విల్ రిస్ట్రైన్ ఫ్రమ్ దెమ్ విచ్ దే హ్యావ్ ఇమాజిన్ టు డూ అంట. వాళ్ళు తలంచుకున్నారంట. ఎప్పుడైతే నువ్వు నీ మనసులో నీ హృదయంలో విశ్వసిస్తావో, నోటితో ఒప్పుకుంటావో, అది దేవుడు అయిపోయినట్టు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు వచ్చి? విచ్ దే హ్యావ్ ఇమాజిన్ టు డూ. కట్టాలి అనుకున్నారు, కట్టలే ఇంకా. కానీ దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలి అనుకోండి, మీరు ఎక్కడ ఫస్ట్ డ్రాయింగ్ చేస్తారు? బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, దాని మ్యాప్ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు అయిపోయినట్టు చూస్తా అంట. ఆమేన్. ఇట్స్ లైక్ ఎ బ్లూ ప్రింట్. వేసే చర్చ్ కట్టే ముందర బ్లూ ప్రింట్ వేస్తే కట్టేసినట్టే కదా. ఆమేన్. వాళ్ళు కట్టాలి అనుకున్నారంట, ఆయన చూశారంట. ఆయన చూసి ఇది మంచిది కాదు అని. నెక్స్ట్ వచ్చినమ్మా 7th. let us go down and there confound their language that they may not understand one another's speech. Next. So the Lord scattered them abroad from thence upon the face of all the earth and they left off to build the city. దేవుడు ఎప్పుడైతే మనము విశ్వాసంతో జీవిస్తామో, మనం అనుకుంటామో, ఈ రోజు ఈ లైఫ్ చర్చ్ అనే పట్టణంలో ఎప్పుడైతే అనుకుంటామో, దేవుడు లాంగ్వేజ్ మార్చడంట, దాన్ని స్థిరపరుస్తాడంట. హల్లెలూయా. కడతామంట. ఎవరి మహిమార్థమై కడతాము? ఆయన నామం బట్టి కడతాం. వీళ్ళేంటి, వీళ్ళ నామం బట్టి కడదాం అనుకుంటారు. కానీ మనం ఈ రోజు విశ్వాసంతో ఎప్పుడైతే జీవిస్తామో అనుకుంటామో, ఆయన నామానికి హెచ్చిస్తామంట. హల్లెలూయా. We give him God glory. Hallelujah. His name gets all glory. Amen.
మనం ఫస్ట్ ఏం చేయాలంట? మనము అనుకోవాలంట. ఏమనుకోవాలా? యేసయ్య చేసింది అనుకోవాలి. ఎట్లా అనుకోవాలా? రోమన్స్ 6:11 అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఏ విషయంలో ఎంచుకోవాలంట? చూడండి, ఏ విషయంలో ఎంచుకోవాలా? లైక్వైజ్ రెకన్ యూ ఆల్సో యువర్ సెల్ఫ్ టు బి డెడ్ ఇన్ డీడ్ అంటూ సిన్ అంట. పాపం విషయంలో మృతులుగాను ఎంచుకోవాలంట. కానీ ఎంచుకుంటున్నామా? పాపం గురించి ఎంతమంది ఆలోచిస్తారు ఇక్కడ చెప్పండి? ఓకే అమ్మ, ఒక ధైర్యం వేసి ఒక చేతులు ఎత్తాడు. మన పరుగు పోతుందని ఓరెత్తట్లే అక్కడ. పొద్దున లేస్తే క్రైస్తవుడు ఫస్ట్ ఆలోచించే దేని గురించి తెలుసా? పాపం గురించే. క్రైస్తవుడు ప్రార్థన, ఈరోజు పాపము చేయకుండా నాకు సహాయము చేయి. రాత్రి అయిపోగానే తెలుసో తెలియకో సహాయం చేస్తే అయిపోయా. ఎందుకు? దేవుడు వచ్చి ఖతం చేసి పడేస్తాను భయం. దేవుడు అరే నేను వెల చెల్లించాను రా, చెల్లించిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తామంటే ఇది ఎందుకు గోల చెప్పండి? నేను ఆయన చెల్లించాడా లేదా పాపం విషయము? Did he pay the price for your sin? Yes, he paid. ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్టు. అందుకే పౌల్ కంట దైవోక్తులు రెవల్యూషన్స్ ఇవ్వబడ్డాయంట. ఎవరికి ఇవ్వబడలే? ఓన్లీ పాల్. నీ జీవితం మార్పు చెంద. ఎంత కష్టపడినా ఏమి చేసినా యెహోవా ఆశీర్వాదము, కానీ నరుడి కష్టము చేత కాదంతే. ఆయన ఆశీర్వాదమే. కష్టే ఫలే. రోజు పొద్దునెలా రాత్రి ఏమని ఫలితం వచ్చిందా? లే. దేవుడితో వన్ కనెక్షన్, నీ డెస్టినీ చేంజ్ అయిపోతుంది అంతే. ఇక్కడ కష్టపడు ఐఎమ్ నాట్ అగైన్స్. పౌల్ అంటాడు, మీ అందరికంటే నేను ఎక్కువ కష్టపడ్డాను, అయినను నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపనే అంటాడు. ఆ కష్టానికి విలువ ఇవ్వడు, ఆ బోస్టింగ్ రాదు, ఆ కృపకు బోస్టింగ్ ఇస్తాడు. కృపనే, ఆయన కృప వల్ల నేను కష్టపడ్డా అంటాడు. మనమైతే బ్రదర్ 41 days ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, అందులో మనం బయట వేసుకుంటాం ఏది? పోస్టర్లు. ఇక్కడ 41 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయబడును, అక్కడే ఖేల్ ఖతం. దేవుడు అంటాడు ఫాస్టింగ్ చేసి చెప్పక ఇంకోటి చెప్పకంటాడు. ప్రార్థన చేసినప్పుడు లోపలికి వెళ్ళి తలుపు మూసుకో అంటాడు. అన్నీ ఓపెన్ డిస్ప్లే. అబ్బా 41 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాడంట, అయిపోయా కథం, అక్కడే రివార్డ్ వచ్చేసింది. అవునండి, ఆ ఫ్లెష్ వైపు చూసుకుంటాం మనం. రెండే మన ఫైట్. దురాత్మలు ఇవి కైలు కథం అవేం లేవు, యేసు కథం చేశాట. మన ఫైట్ ఒకటే, మన శరీరంతో అంట. ఓన్లీ విత్ అవర్ ఫ్లెష్. ఆమేన్. ఇప్పుడు ఈజ్ దేర్ ఎనీబడీ సిక్ అమాంగ్ యూ అంటాడు. మీలో ఎవరైనా అసలు రోగం ఎందుకు రావాలి మనకి? యేసు ప్రభు వేల చెల్లించాడా లేదా? మన రోగాలు భరించాడా ఆయన? మెక్సికోలో ఏంటది? జీకా, పీకా, ఇంకా ఇబోలా, తంబోలా, ఏవో కొత్త పేర్లు. అది వచ్చినాయంటే వాడిని ముట్టుకుంటే అయిపోతుందంట. అమ్మో ఎందుకురా బాబు అని మనం అనుకుంటాం. మనకు భయము. కానీ మన అంట ఎప్పుడైనా మీ ఐఫోన్ ఎవరికైనా ఉందా? ఇట్లా వచ్చిన తర్వాత నేను అన్నిటినీ ఒక డబ్బాలో పెట్టేయచ్చు, ఒకే ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా, అది ఫోల్డర్ అనుకోండి, అందులో LI ABCD ఏమన్నా. మనం అందరినీ ఏం చేశాడు సార్? దేవుడు తీసుకెళ్ళి యేసులో పెట్టాడు. మనందరినీ తీసుకెళ్ళి యేసులో పెట్టాడు. ఎక్కడెక్కడైతే యేసు నువ్వు వెళ్ళాడో అర్థమైపోయింది రోగం. ఎక్కడికి వెళ్తే దాన్ని ముట్టుకుంటే అయిపోతుంటారు.
ఫినిష్డ్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ లాస్ట్ వీక్ చెప్పాను, ఛాలెంజ్ చేశాడు, ఏ వైరస్ అయినా తీసుకొని రా నా చేతి మీద ఏంటంటే. అసలు వైరస్ ముట్టుకుంటా నీకు అసలు ఉంటుందా? ఇన్వైట్ చేశాడు, ఛాలెంజ్. ఎప్పుడైతే ఆయన చేతి మీద వైరస్ వేశాడు, రేనాల్డ్ బాంకే చేతి మీద వేశాడో వైరస్ చచ్చిపోయింది. ఆ శక్తి నీలో ఉంది కానీ నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఎప్పుడైతే విడుదల చేస్తావో, ఏ వైరస్ అయినా, ఏ ఈబోలా అయినా, ఏవైనా సరే నాశనం అయిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. You are more than a conqueror in Christ Jesus. అందుకే in Christ అంటాడు. You are righteousness of God in Christ Jesus అంటాడు. క్రీస్తులో నువ్వు నీతిమంతుడివి, క్రీస్తులో నువ్వు అత్యధిక విజయం పొంది ఉన్నావు. క్రీస్తులో, అన్ని క్రీస్తులో. You are anointed in the name of Jesus. You know that? You are anointed. You are anointed. I am anointed. అభిషక్తులం అంటాం మనం. ఎందుకు? అభిషక్తుడిలో మనం ఉన్నాం కాబట్టి. We are in the anointed. ఆయన వల్ల, ఎవరి వల్ల? యేసుని వల్ల అభిషేకము నీ మీద ఉన్నది. The anointing is upon you. తడాకా చూపియాలి బయటికి వెళ్ళి మీరు. అసలు చర్చ్ ఖాళీ అయిపోవాలి. ఇదేంద్రా బాబు, చర్చిలో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఆన్ బిజినెస్, ఆన్ బిజినెస్, ఆన్ హిస్ బిజినెస్, ఆన్ కింగ్డమ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తడాకా చూపియాలా. అందుకే రోగం ఇప్పుడు వచ్చింది అనుకోండి, అన్న నాకు రోగం వచ్చే ప్రసక్తి లేదు, రోగం వచ్చే ప్రసక్తి లేదు, అంతే. ఇంపాసిబుల్. ఇట్ కెనాట్ కమ్. It cannot come. Brother, talkana brother, ఈ నొప్పి దొరికింది. ఒక ప్రేయర్ చేస్తా అంటే చాలు వచ్చేస్తారన్నమాట, ఏదో అయిపోయినట్టు. ఈ నొప్పి బ్రదర్, ఇక్కడ ఆ నొప్పులు లేని వచ్చేస్తాయి అనమాట. ఏం లేదు, జస్ట్ ప్రే చేయడానికి. బట్ ఐ లవ్ టు ప్రే ఫర్ యూ. కానీ మనకి ఏంటంటే ప్రాబ్లము, ఎప్పుడు చూసినా ప్రేయర్ చేయించుకోవాలి. మనం చాలాసార్లు ప్రే, లార్డ్ గివ్ మీ డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అంటాం కదా, అది తప్పంట. డబుల్ పోర్షన్ ఏందిరా బాబా, అది పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో అనాయింటింగ్ ఈస్ దేర్ అపాన్ యూ. యు ఆర్ అనాయింటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు నో దట్? యు ఆర్ అనాయింటెడ్. యు ఆర్ అనాయింటెడ్. ఐ యామ్ అనాయింటెడ్. అభిషక్తులం అంటాం మనం. ఎందుకు? అభిషక్తుడిలో మనం ఉన్నాం కాబట్టి. We are in the anointed. You are in the anointed. For example, let's go to 1 John 2:27. See, I'm taking time because I want you to know. But the anointing which you have received of him abideth in you అంట. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. నీలో నిలుచుచున్నది. ఆయన వల్ల, ఎవరి వల్ల? యేసుని వల్ల అభిషేకము నీ మీద ఉన్నది. ది అనాయింటింగ్ ఇస్ అపాన్ యూ. అదేంటి, ఏం చేస్తుందంట అభిషేకము? బట్ ది అనాయింటింగ్ విచ్ యు హావ్ రిసీవ్డ్ ఆఫ్ హిమ్ అబైడెత్ ఇన్ యూ and you know you need not that any man teach you. కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా మ్యాన్. ఎవరు చెప్పని అవసరం లేదు, కానీ ప్రాబ్లం ఏంటంటే చెప్పాల్సిన అవసరం వస్తుంది. మీరు ఇంకనూ పాలే, అరే మాంసం తినే వయసు రా బాబు, పాలు తాగాల్సి వస్తుంది మీకు. ఈ తడాకా చూపించాలి బయటికి వెళ్ళి మీరు. అసలు చర్చ్ ఖాళీ అయిపోవాలి. ఇదేంద్రా బాబు, చర్చిలో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఆన్ బిజినెస్, ఆన్ హిస్ బిజినెస్, ఆన్ కింగ్డమ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తడాకా చూపించాలా మ్యాన్. మనకి ఇంట్రెస్ట్ బిజినెస్ చేద్దాం, డబ్బు చేసుకుందాం.
ఇప్పుడు ఎప్పుడైతే అభిషేకం నీ మీదకి వస్తుందో డబ్బు నీ వెనకాల వస్తుందమ్మా. మరి నేను చదువుతుంటే అసలు ఎట్లా మాట్లాడతాడు దేవుడు, నిర్మోహమాటంగా మాట్లాడతాడు దేవుడు. పౌలు కూడా అంటాడు, అరే నేను గద్దింపు నువ్వు నెగిటివ్ తీసుకోకు, నేను గద్దింపు కూడా సత్యానుసారంగా ఉంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రూత్. కమ్ ఆన్ మ్యాన్, యూ గాట్ టు రైజ్ అప్. లేవాలా, లెమ్ము, కానీ లేవట్లే, కూర్చొని ఏమనుకుంటారా బాబు అని. చాలా ఎప్పుడైతే మనకు మీ విశ్వాసం కలుగు పరీక్ష ఉంటుందంట, కానీ పరీక్షలో పాలు పొందాలంట. యూ కెన్ పార్టిసిపేట్ ఆర్ యూ కెన్ సిట్, బట్ వీఆర్ సిట్టింగ్. మనం ఏం చేయట్లే, కూర్చుంటున్నామంట, విశ్వాసాన్ని వాడట్లే, అందుకే ఓడిపోతున్నాం. అందుకే మనం ఆ మహిమను మనం చూడట్లే. మనం వీఆర్ నాట్ ఎంజాయింగ్ దట్ గ్లోరీ దట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఫ్రమ్ టుడే. మీరు అట్లా కూర్చోకూడదు. కూర్చుంటే దేవుడు మంట పెట్టును గాక మీ కింద, యేసు నామములో విశ్వాసంతో జీవించును గాక మీరు. మ్యాన్, ఐ వాంట్ యు టు రైజ్ అప్ మ్యాన్, కమ్ ఆన్, దిస్ ఇస్ హై టైం. హల్లెలూయా. మీకు ఆప్షన్, కూర్చునే ఆప్షన్ ఇవ్వకూడదు దేవుడు. నాకు కూడా ఇనఫ్ ఇచ్చి మనము చూసాం ఆ గ్లోరీ, దేవుడిచ్చే గ్లోరీ ముందర ఏదైనా చెత్తనే. పౌలు అంటాడు, పెంటతో పోల్చుకున్నాడు అమ్మా ఇతడు అన్నీ. అంటే ఆ మహిమ దిమ్మ తిరిగిపోతుందంట. I'm crazy about Jesus, you know that? I'm crazy about him.